రండి, దేవుని యొక్క ప్రేమ అనే పేరుగల ఉపదేశంతో దేవుని వాక్యమును అధ్యయనం చేద్దాం. చాలా కాల క్రితం ఒక చోట ఒక కుందేలు కుటుంబం నివసించేది. పిల్ల కుందేలు అనర్గళంగా మాట్లాడగలిగే వయసుకు ఎదిగి చాలా అందంగా కనబడెను. ఒకరోజు తండ్రి కుందేలు మరియు పిల్ల కుందేలు పొలంలో నడుస్తుండగా పిల్ల కుందేలు తన తండ్రితో మాట్లాడాను. నాన్న, మీరు నన్ను చాలా ప్రేమిస్తున్నారా? అవును, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. అయితే మీరు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నారా అంటూ తన చేతులను విశాలంగా చాచాడు. పసిపాపగా వాడు తన చేతులను ఎంత విశాలంగా చాచినా అవి చాలా దూరం సాగలేదు. కాబట్టి నేను నిన్ను ఇంకా ఎక్కువగా ప్రేమిస్తున్నానంటూ తండ్రి తన చేతులను విశాలంగా చాచాడు. అది చాలా పెద్దది. ఆ పిల్లవాడు తనను అతడు ఎక్కువగా ప్రేమిస్తున్నాడని అనుకున్నాడు. ఏమైనా తన చేతులను తన తండ్రి చేతులతో పోల్చినప్పుడు అవి సగం కూడా విశాలంగా లేకుండేను. కాబట్టి నేను అతన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నానని ఎలా చూపించగలను అంటూ అతను చుట్టూ దూకడం ప్రారంభించాడు. నేను నిన్ను ఇంతలా ప్రేమిస్తున్నానని చెప్పుచు వాడు వీలైనంత ఎత్తుకు దూకడానికి ప్రయత్నించాడు. కానీ శిశువుగా చాలా ఎత్తుకు దూకలేకపోయాడు. నాన్న, మీరు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారు అని అడిగాడు. తండ్రి కుందేలు తన చెవులు ఎత్తున కొమ్ములను తాకేలా చాలా పైకి దూకి నిన్ను ఇంత ప్రేమిస్తున్నానంటూ దూకడం ప్రారంభించాను. ఆ పిల్లవాడు ఎంత ప్రయత్నించినను తన తండ్రి విస్తారమైన ప్రేమను ఎన్నటికీ చేరుకోలేకపోయింది. ఈ చిన్న కథ ద్వారా మనం దేవుడిని ఎంతగా ప్రేమించినా మనం దేవుని యొక్క ప్రేమలో సగం, 10వ వంతు లేదా 100వ వంతు కూడా నింపలేము. నేను ఈ కథను పిల్లల పుస్తకంలో చదివాను. పిల్లలు తమ తల్లిదండ్రులను ఎంతగా ప్రేమించినా వారి ప్రేమ పరిమితంగానే ఉంటుంది. కానీ తండ్రి మరియు తల్లి యొక్క ప్రేమ ఎంత నిరాడంబరంగా కనబడినను ఎల్లప్పుడూ గొప్పది. అనగా మీరు వారి ప్రేమ యొక్క ఎత్తులను లేదా వెడల్పులను పోల్చలేరని దీని అర్థం. కాబట్టి దేవుని ప్రేమను సరిగ్గా అర్థం చేసుకోవడం ద్వారా మనం సువార్తను త్వరగా పూర్తి చేయగలమని మరియు దేవుని యొక్క కృప క్రిందన ఆయన కట్టడలన్నింటినీ విశ్వాసపూర్వకంగా ఆచరించగలమని తెలుసుకోవడానికి కొంత సమయం తీసుకుందాం. ఈ యుగంలో ఎవరైనా దేవుని ప్రేమను సరిగ్గా అర్థం చేసుకోవడంలో విఫలమై కేవలం సంఘానికి హాజరై ప్రకటించి లేక స్వార్థ కార్యకలాపాల్లో పాల్గొన్నట్లయితే వారు ఎక్కువ కాలం ఉండలేరు. మరో ప్రక్కన మనం దేవుని ప్రేమను సరిగ్గా అర్థం చేసుకున్నట్లయితే మనం ఈ స్వార్థ కార్యమును 1000 ఏళ్ళు కూడా కొనసాగించగలము. లేని ఎడల అది కేవలం మన స్వంత ఆనందం కొరకు ప్రకటించబడిన స్వార్థగా ముగుస్తుంది. దేవుడు కోరి నిజమైన స్వార్థ యొక్క అర్థాన్ని గ్రహించకుండా మనం దాన్ని కేవలం చేపట్టేదము. అప్పుడు మనం అలసిపోతాం, కష్టాలను ఎదుర్కొంటాం మరియు దుఃఖాన్ని అనుభవిస్తాము. కాబట్టి మనం నిరంతరంగా పరిశుద్ధ గ్రంథపు బోధలన్నిటిలో తండ్రి మరియు తల్లి యొక్క ప్రేమను కనుగొనవలెను మరియు నిండైన సంతోషం మరియు కృతజ్ఞతా భావంతో సువార్త మార్గమును విశ్వాసపూర్వకంగా నడవవలెను. రండి, యోహాను 3వ అధ్యాయం 16వ వచనం వద్దకు మళ్ళీ దేవుని ప్రేమ గురించి అధ్యయనం చేద్దాం.
రండి 3వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందునట్లు ఆయన అనుగ్రహించెను. దేవుడు ఈ లోకాన్ని మరియు ఈ లోకంలోని తన పిల్లల్ని ఎంతో ప్రేమించెను. ఇందువల్లే మనం పాపక్షమాపణ మరియు రక్షణ పొందుకోగలుగునట్లుగా ఆయన తన శరీరమును బలిదానం చేసి శిలువపై తన అమూల్యమైన రక్తాన్ని చిందించి ఈ భూమిపైకి అద్వితీయ కుమారునిగా రాలేదా? ఈ విధంగా యోహాను 3వ అధ్యాయంలో ఇవ్వబడిన బోధన ఏమనగా, దేవుడు ఈ లోకంలోని తన పిల్లలను ప్రేమిస్తారు. 사랑하신다라고 하는 요한복음 3장에서 주신 가르침이 되겠습니다. 구체적으로 రండి యెషయా 53వ అధ్యాయం ద్వారా 우리 자녀들을 దేవుడు తన పిల్లలను ఎలా ప్రేమించారో వివరంగా పరిశీలిద్దాం. 이사야 53장을 통해서 확인해 보겠습니다. రండి యెషయా 53వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. 함께 봅니다. యెషయా 53వ అధ్యాయం 1వ వచనం. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మేను? యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడెను? 나타났느뇨. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను 연한 순 같고 అతడు ఆయన ఎదుట పెరిగెను. 나온 줄기 같아서 అతనికి స్వరూపమైన సొగసెనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా 아름다운 것이 అతని ఎందు స్వరూపము లేదు. 그는 멸시받아서 అతడు తుణీకరింపబడిన వాడును, ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసన క్రాంతుడుగాను, వ్యాధి అనుభవించేవాడుగాను, మనుషులు చూడని వాడేగాను ఉండెను. అతడు తుణీకరింపబడిన వాడు గనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతిమే. 향하였고 우리도 그를 귀히 여기지 아니하였도다. 4వ వచనము. 그는 실로 నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, 우리의 슬픔을 మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, 징벌을 దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతని చిత్తిమి. 그가 మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, 인함이요 మన దోషం బట్టి నల్లగొట్టబడెను. 죄악을 인함이라. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. 평화를 누리고 అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థ కలుగుచున్నది. 우리가 나음을 입었도다. 우리는 మనమందరము గొర్రెల వల్లే త్రోవ తప్పిపోతిమి. 각기 మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. 우리 무리의 죄악을 యెహోవా మన ఎందరి దోషమును అతని మీద మోపెను. 끼셨도다. 그가 అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. 마치 వదకు తేబడు గొర్రెపేలియు బొచ్చు కత్తిరించు అని ఎదుట గొరియు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. 그 입을 열지 아니하였도다. 그가 అన్యాయపు తీర్పు పొందిన వాడై అతడు కొనిపబడెను. 그 అతడు నా జనుల అతిక్రమం బట్టి మొత్తబడెను కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. 땅이 형벌 ఆయనను అతని తరం వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? 받았으리요. 그는 అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నింపబడెను. 사가 없었으나 ధనవంతుని యొద్ద 그 무덤이 అతడు ఉంచబడెను. 함께 되었고 నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు. 함께 되었도다. అతని నోట 여호와께서 ఏ కపటము లేదు. 상함을 받게 하시기를 원하사 అతడు నల్లగొట్టుకు యెహోవాకు ఇష్టమైన ఆయన అతనికి వ్యాధి కలుగజేసును. 영혼을 అతడు తను అపరాధ పరిహార్థ బలి చేయక అతని సంతానము చూచును. 그 అతడు దీర్ఘాయుష్యమంతుడగును. యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. 손으로 여호와의 뜻을 성취하리로다. అతడు తను కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. 것을 보고 నీతిమంతుడు నా సేవకుడు జనుల దోషం భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయును. 의롭게 하며 또 그들의 죄악을 친히 కావున గొప్పవారితో 이름으로 నేను అతనికి పాలు పంచిపెట్టెదను. గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. 탈취한 것을 ఏలైనగా మరణం నొందునట్లు అతడు 이는 తన ప్రాణమును దారపోసెను. 사망에 이르게 అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను. 하심을 얻었습니다. అనేకుల పాపమును భరించుచు 하는 తిరుగుబాటు చేసిన వారి గురించి 범죄자를 위하여 విజ్ఞాపన చేసెను. 하느니라 하시니라고 했습니다. ఇక్కడ మన అతిక్రమములను మరియు మన అక్రమముల నిమిత్తము 우리 దేవుడు పొడవబడిన దృశ్యం 허물을 당하시고 우리 యెషయా ప్రవచనాలతో 상함을 받으시고 వర్ణించబడెను. 이런 모든 그 모습과 자녀들의 그 모든 죄는 오히려 యెషయా ప్రవచనం ద్వారా తండ్రి అయిన దేవుడు మరియు తల్లి అయిన దేవుడు తమపై అలాంటి భారాలను మోస్తూ తన పిల్లల పాపములన్నిటినీ భరించటం 제 삶을 మనం చూడవచ్చు. 이사야 선지자의 예언 속에서 우리가 발견해 볼 수 있습니다. 그 ఇది ఎవ్వరూ మనకు బోధించలేదు. 내용이지만 కానీ దృక్కోణం నుండి
이런 దేవుడు తన పిల్లలను నడిపించి రక్షించడానికి ప్రయత్నించారు. 또 살리시기 위해서 애쓰셨다는 것입니다. ఆయన మన దోషములన్నిటినీ భరించారని 친히 다 పరిశుద్ధ 담당하시고 గ్రంథం సెలవిస్తుంది. 우리가 성경 가운데 많은 계명이 పరిశుద్ధ గ్రంథంలో అనేక ఆజ్ఞలు ఉన్నాయి. 가운데 가장 కానీ అతి గొప్పదైన ఆజ్ఞ ఏమిటి? 뭐라고 했습니까? రండి మత్తయి 22వ అధ్యాయం 35వ వచనం వద్దకు వెళ్దాం. 22వ అధ్యాయం 35వ వచనం. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయన శోధించుచు, 선생님이여 బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. 예수께서 అందుకైన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను 뜻을 다 నీ దేవుడైన ప్రభును ప్రేమిపోలనున్నది. ఇది ముఖ్యమైనది, మొదటిదైన ఆజ్ఞ. 크고 첫째 되는 계명이라고 이렇게 알려주셨습니다. 하나님께서 దేవుని ప్రేమతో పోల్చినట్లయితే 비교한다면 మనం మన చేతులను ఎంత విశాలంగా చాచినప్పటికీ ఆయన ప్రేమ యొక్క వెడల్పును మనం చేరుకోలేము. 그 사랑의 넓이에 도달할 수가 없습니다. 또 우리가 దేవుని ప్రేమతో పోల్చినట్లయితే 뛰어서 మనం ఎంత ఎత్తుకు దూకినా 한다고 하더라도 ఆయన ప్రేమ యొక్క ఎత్తును కూడా మనం 하나님께서 చేరుకోలేము. 계시는 그 사랑의 근처도 갈 수 없는 이와 같은 입장이기 때문에 우리 ఇది బంధికరమైనది లేదా ఇది కష్టం అని చెప్పకుండానే 하시면서 దేవుడు మన పాపాలన్నిటినీ భరించారు. 괴로워도 괴롭다 말씀 아니하시고 또 힘들어도 힘들다 말씀하지 아니하시고 우리 자녀 దేవుడు తన పిల్లలను వారి పాపాల నుండి రక్షించుటకే 일에만 하나님께 సమస్తమును కుమ్మరించారు. 쏟으셨습니다. కాబట్టి మత్తయి 22వ అధ్యాయం మనలను 어찌 ఏమి చేయమని సెలవిస్తుంది. 마음을 다하고 నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను 하나님을 నీ 사랑하는 దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. 모든 ఇది ముఖ్యమైనది, మొదటిదైన ఆజ్ఞ. 계명입니다 말이에요. నిజమే, ఈ గొప్పదైన ఆజ్ఞ లోపల కృత నిబంధన పస్కలో ఆయన శరీరం మరియు రక్తం యొక్క అర్థం కూడా ఉన్నది. 있겠습니다만 అన్నిటికీ పైగా మనం తండ్రి మరియు తల్లి యొక్క ప్రేమను సరిగ్గా అర్థం చేసుకుంటూ సువార్తను చేపట్టవలను. తద్వారా మనం పరిపూర్ణమైన విశ్వాసంతో పని చేయగలము. 행할 수가 있는 것이죠. 누구에게 보이기 위한 అప్పుడు ఇతరుల చేత కనబడే విశ్వాసంతో కాక 누가 దేవునికి మరియు నాకు మధ్యన గల సంబంధంగా మనం దేవుని మార్గాన్ని వెంబడించలేమా? 어떤 그 관계로서 하나님의 그 길을 온전히 또 따라갈 수 있지 않겠습니까? 예, 성경이 దేవుని ఎలా ప్రేమించాలో తెలిసిన 하나님을 విశ్వాసమును కలిగి ఉండవాలని 가장 మనల్ని ప్రోత్సహిస్తూ పరిశుద్ధ గ్రంథం మనకు 하나님을 사랑할 줄 아는 믿음 మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఇది మొదటిదైన మరియు గొప్పదైన ఆజ్ఞని బోధిస్తున్నది. 어려움만 있어도 మనం స్వల్పమైన కష్టాలను ఎదుర్కొన్నప్పుడు కూడా 어렵다. మన ఇష్టానుసారంగా మనం ప్రతిదీ చేయలేనందువల్ల అణచివేయబడినట్లుగా భావిస్తూ ఇది కష్టం అని అంటాం. 이런 어떤 그 అలాంటి ఆలోచనలు కలిగి ఉండటం 갖는 것이 మానవ స్వభావంగా కనబడుచున్నది. 본성 같습니다. 그러나 ఏమైనప్పటికీ మన కారణంగా దేవుడు తాను కోరినదంతా చేయకుండా 또 తనను తాను నిగ్రహించుకుని 억지 మనం రక్షించుటకు తన జీవితాన్ని అంకితం చేశారని పరిగణలోనికి తీసుకుంటూ 생을 다 바치셨다는 것을 మనం కేవలం శిలువపై చిందించిన రక్తం పరంగా మాత్రమే తండ్రి మరియు తల్లి యొక్క అనంతమైన త్యాగమును మరియు ప్రేమను గ్రహించకూడదు. 십자가에서 흘리신 보혈의 피 정도로만 이해해서는 안 되겠습니다. 예. 그보다도 మనం ఈనాడు ఉనికిలో ఉన్నామని మరియు మరింత గొప్ప బలిదానం ద్వారా 만드시고 కృత నిబంధన జన్మించిందని 탄생되었 మనం పరిగణించవలసిన అవసరం ఉన్నది. 우리가 మన పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో మరి పూర్ణ ఆత్మతో తండ్రిని మరియు తల్లిని ఎంతగా ప్రేమించినను 하나님 దేవుని పట్ల మనకున్న ప్రేమ కంటే దేవుని యొక్క ప్రేమ చాలా గొప్పది. 언제나 우리를 대하시고 우리가 మనం ఎన్నటికీ 하나님을 향한 దీనిని మరిచిపోకూడదు. 더 높은 사랑으로서 우리를 또 대해 주신다는 것을 మన పరలోక తల్లిదండ్రుల యొక్క ప్రేమను మనం 되셔야 되겠죠. అర్థం చేసుకున్నప్పుడు 하늘 부모님의 사랑을 మనం 이해할 때에 మన అసలైన స్థితిని 본래 그 తిరిగి 모습을 పొందుకోమా? 다시 되찾지 않습니까? మొదటి కొరింథీయులు 15వ అధ్యాయంలో చివరి క్షణంలో 순간에 어떻게 ఏమి జరుగునని అది సెలవిస్తుంది. 호련히 మనమందరం ఒక్క క్షణంలో మార్పు పొందుదాము. 우리 불가분 మన వ్యర్థమైన శరీరాలు అమర్థమైన శరీరాలుగా మార్చబడే 호련히 మహిమగల దినము త్వరగా రావలను. 영광의 날이 అందులో అత్యంత కీలకమైన కారకం అనగా దేవుని యొక్క ప్రేమను సరిగ్గా గ్రహించటమే. 사랑을 올바르게 깨닫고 이해해서 మనల్ని తండ్రి మరియు తల్లి యొక్క మార్గం నడిచేలా అనుమతించుటకు 경험해보라고 이제 దేవుడు మనకు ప్రకటించే కార్యమునిచ్చారు కదా. 주신 것 아니겠습니까?
지금 ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశుద్ధులందరూ ఈ కార్యమును శ్రద్ధగా చేపట్టుచున్నారు. 그렇게 하고 있습니다. చాలా అనుకూలమైన వాతావరణంలోనైనా 곳에서도 하고 లేదా తక్కువ అనుకూలమైన వాతావరణంలోనైనా ప్రతి ఒక్కరి పరిస్థితి మారుతూ ఉంటుంది. కానీ వ్యక్తిగతంగా చాలా సవాలు గల స్థలాలలో 좀 స్వార్థ ప్రకటించేవారు దేవుని ప్రేమను మరింత తీవ్రంగా అనుభూతి చెందగలరని 하나님의 그 사랑을 నేను నమ్ముతున్నాను. 수 있다라고 개인적으로 그렇게 생각이 됩니다. 예. 물론 నిజమే, అనుకూలమైన వాతావరణంలో సువార్తను చేపట్టడం మంచిదే. 좋은 활동이 కానీ మనం చాలా సవాలుతో కూడిన పరిస్థితులలో సువార్త పనిచేసేటప్పుడు తొలినాళ్ళలో తండ్రి చేసిన త్యాగాన్ని మరియు 되면 తల్లి పడిన కష్టాలను మనం పూర్తిగా నేర్చుకోగలము. 초창기의 그 고난을 오롯이 또 익히고 또 배울 수가 있거든요. 예. 그래서 కాబట్టి 오늘 ఈనాటి ఉపదేశం పేరు 이 주제 దేవుని యొక్క ప్రేమ. 초대교회 తొలినాటి సంఘం యొక్క పరిశుద్ధులు 하나님의 사랑을 దేవుని ప్రేమను లోతుగా గ్రహించారు కనుక 그 수많은 환란과 핍박이 와도 అసంఖ్యాకమైన హింసలకు లోనప్పుడు 장에서 మరి సింహాలకు ఆహారంగా మారినప్పుడు 그리스도인 రోమా యాంఫీ థియేటర్లలో వీరమరణం పొందటం 순간에도 వారు గొప్ప గౌరవంగా భావించారు. 굉장히 영광으로서 받아들인 그런 장면이 있었죠. 우리 사도행전 రండి 20장 먼저 అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం తెరుద్దాం. 사도행전 20장 అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 22వ వచనం. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. 거기서 అక్కడ నాకు ఏమేమి సంభవించినో తెలియదు, కానీ బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని 증거하여 పరిశుద్ధ ఆత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యం ఇచ్చున్నాడని తెలియను. 기다린다 하시나 అయితే దేవుని కృపా స్వార్థను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను 하는 일을 తుద ముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. 있습니다. 사도 అపోస్తలుడైన పౌలు దేవుని ప్రేమను పూర్తిగా గ్రహించినప్పుడు 바울을 ఈ విధమైన విశ్వాసమును కలిగి ఉండగలిగాడు. 이와 같은 이제 믿음 가운데 나올 수가 있었던 것입니다. 하나님의 ఈ విధంగా స్వార్థ కొరకు తన జీవితాన్ని అర్పించటం 전하는 일에 이 ఒక చిన్న విషయమైనట్లుగా అతడు మాట్లాడగలిగాడు. 아무것도 아닌 것처럼 얘기하고 있습니다. 21వ అధ్యాయం వద్దకు వెళ్దాం. 21వ అధ్యాయం 10వ వచనాన్ని చూద్దాం. 여러 날 있더니 మనం అనేక దినములు అక్కడ ఉండగా అగబను ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చెను. అతను మా యుద్ధకు వచ్చి 가져다가 పౌలు నడికట్లు తీసుకొని తన చేతులను కాళ్ళను కట్టుకొని యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనుషుని ఇలాగు బంధించి అన్యజనుల చేతికి అప్పగింతరని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడని. 손에 ఈ మాట వినినప్పుడు మేము అక్కడి వారును యెరూషలేమునకు వెళ్ళవద్దని 넘고 사람들로 더불어 అతన్ని బతిమాలుకుంటుమి గాని పౌలు ఇదెందుకు, 올라가지 말라고 하니 మీరు ఏడ్చి 바울이 대답하되 నా గుండె బద్దలు చేసేదరేలా, 내 마음 నేనైతే ప్రభు అయిన యేసునామం నిమిత్తము యెరూషలేములో 예수의 బంధింపబడుటకు మాత్రమే కాక 받을 뿐 아니라 చనిపోటుకు సిద్ధంగా ఉన్నానని చెప్పాను. 또 죽을 것도 각오하였노라고 했습니다. 사도 అపోస్తలుడైన పౌలు యొక్క మనస్తత్వం మరియు తొలినాటి సంఘ పరిశుద్ధుల విశ్వాసము రెండు దేవుని పట్ల గొప్ప ప్రేమను కనపరిచాయి. 하나님에 대한 사랑이 대단했습니다. 그 예수 믿는 వారు కేవలం యేసును విశ్వసించినందువల్ల వారు మానవ క్రొవ్వొత్తులుగా ఉపయోగించబడటంలో సహా 여러 가지 జాతీయ స్థాయిలో భిన్నమైన శిక్షలను ఎదుర్కొన్నారు. 차원에서 행하는데도 그런 అయినను వారు 형벌과 అలాంటి శిక్షను తప్పించుకుంటకు ప్రయత్నించలేదు. 면할 생각이 없어. బదులుగా వారు దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పది అని చెప్పారు. 얼마나 큰데 వారు క్రీస్తు పట్ల కోరికను మరియు దేవుని రాజ్యం పట్ల ఆశను 약속하신 కలిగి ఉండెను. 하나님의 그 나라 వారి విశ్వాసం ఎల్లప్పుడూ ఎవరైనా మీ విశ్వాసము తీసివేటకు ప్రయత్నించినను 아직 누가 మీరు మీ విశ్వాసం ఎన్నిటికీ కోల్పోకూడదు. 믿음을 ఏలైనగా నిత్య పరలోక రాజ్యం మీదే అవుతుంది లాంటి బోధనలపై కేంద్రీకృతమై ఉండేను. 또 그 중심에는 항상 있었기 때문에 వారు ఎగతాళి చేయబడ్డారు, కొరడ దెబ్బలు తిన్నారు, గొలుసులతో బంధించబడ్డారు, 옥에 갇히고 రాళ్లతో కుట్టబడ్డారు, 침을 당하고 రెండుగా కోయబడ్డారు, కత్తి చేత చంపబడ్డారు, 칼에 죽임을 పేదరికంలో బాధలు 핍과 మరియు హింసలో జీవించారు. 이런 అలాంటి పరిస్థితులు ఇప్పుడు మన మధ్యన సంభవించే 10분의 1 అవకాశం 100분의 1도 ఉందో వంతు కూడా లేదు. 가운데 있습니다. 오늘날 이 시대는 하나님께서 ఈ యుగంలో తొలినాటి సంఘం అనుభవించిన హింసల పరిధిని దేవుడు తగ్గించారు. 가운데 있습니다. 그런 అలాంటి పరిస్థితులలో కూడా వారి విశ్వాసం 끊어지지 బ్రద్దలవ్వకుండా నిలిచి ఉండేను. 않느냐면 하나님께서 우리에게 ఎందుకనగా 사랑을 వారు దేవుని యొక్క ప్రేమను ప్రతిరోజు జ్ఞాపకం ఉంచుకున్నారు. 그리고
이렇게 또 살다가 보니까 아무리 కాబట్టి 핍박이 있고 వారెంత హింసను మరియు కష్టాలను అనుభవించినను 하나님을 మరెన్నడూ దేవుని ఎడల 향하는 길을 తమ విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. రండి తొలినాటి సంఘ పరిస్థితిని పరిశీలిద్దాం. 그 상태를 좀 더 봅시다. రండి రోమా 8వ అధ్యాయం 15절의 말씀 함께 35 వచనాన్ని చూద్దాం. 로마 రోమీయులు 8వ అధ్యాయం 15절입니다. 35 వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మన ఎడబాపున ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమేళ్ళ మేము ఉదింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను ఏమిటి? మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మన ఎడబాప నీరవని రూఢిగా నమ్ముచున్నాను. దేవునికి మరియు మనకు మధ్యన ఉన్న ప్రేమ బంధాన్ని దించగలిగేది ఈ ప్రపంచంలో ఏదీయూ లేదు. 통해서도 결단코 끊어낼 수 없단 말이에요. 이런 것을 이제 이해해 తొలినాటి సంఘ సభ్యులు దీన్ని గ్రహించినందున వారు సౌకర్యంగా లేని విశ్వాస మార్గాన్ని నడవడానికి సిద్ధంగా 편안하고 ఉండేను. 아니라는 어떤 생활이 제공되지 않는 이와 같은 믿음의 길이라 할지라도 우주에 విశ్వంలో ఇన్ని నక్షత్రాలు ఉన్నాయి. 수천 수억 개나 되는 వందల బిలియన్ల సంఖ్యలో గల పాల పుంతలలో కూడా భూమి మరియు సూర్యుని పోలిన అనేక నక్షత్రాలు 태양만 అప్పటికే ఉన్నాయి. 뭐 엄청나게 많고 또 2천억 개나 되는 భూమిని ప్రాముఖ్యత లేనిదిగా కనబడేలా చేసే 200 బిలియన్ల నక్షత్రాలు ఉన్నాయి. 그 안에서도 지구라고 하는 존재는 보잘것없는 존재인데 여기 అయినను పరలోక తండ్రి మరియు పరలోక తల్లి మన కొరకు 하늘어머니 ఈ భూమిపైకి వచ్చారు. 오셨다는 그 자체만으로도 వారు కేవలం వచ్చి ఉన్నారనే నిజమే మనల్ని కృతజ్ఞతా భావంతో నింపును. 이런 తొలినాటి సంఘం యొక్క పరిశుద్ధులు 교회 성 అది ఎంత అమూల్యమైనప్పటికీ 세상에 క్రీస్తు యొక్క ప్రేమ నుండి తమను ఏమీ ఎడబాపలేదని గ్రహించారు. 우리를 그리스도의 사랑에서 결단코 끊을 수 없다는 이런 వారు దేవుని ఎడల ప్రేమను మరియు ప్రేమ యొక్క ఆత్మను సరిగా గ్రహించినందున 이해하고 보니까 వారు ఏం పొందారు? 생겼습니까? 믿음이 వారు విశ్వాసం పొందారు. వారు ఇంకా ఏమి పొందారు? 뭐가 생겼습니까? వారు పరలోక రాజ్యం పట్ల ఆశను పొందారు. 하나님을 మనం దేవుడిని ప్రేమించవలెను. 하나님 దేవుని పట్ల ప్రేమ కలిగి ఉండకుండా 에서는 మన విశ్వాసం ఎదగదు 잘할 수 없고 మరియు నిరీక్షణ పెరగజాలదు. 생겨날 수가 없습니다. 그래서 కాబట్టి మనమెలా దేవుని ప్రేమించవలెను? 목숨과 성품 మన పూర్ణ హృదయంతో, ఆత్మతో, 하나님을 మనస్సుతో మరియు బలంతో. 사랑하라. 이것이 యేసు ఇది మొదటిది మరియు గొప్పదైన ఆజ్ఞ అని చెప్పారు. 하나님께서 దేవుని యొక్క ప్రేమ మన లోపల లేనట్లయితే 사랑이 మరియు అది గ్రహించబడనట్లయితే మనం ఎన్నటికీ విశ్వాసపు మార్గం నడవలేము. 결단코 이런 믿음의 길 걸어가지 못하죠. యూద ఇస్కరియోతు వలె 중간에서 మనం ఈ లోకంలోనికి పారిపోతూ స్వార్థ మార్గాన్ని పూర్తి చేయడంలో విఫలమవుతాం, 하고 또 లేదా మధ్యలోనే ద్రోహం చేస్తాము. 그런 어리석은 మనం అలాంటి మూర్ఖపు విశ్వాసం యొక్క ఉచ్చులో పడిపోతాము. 하늘나라의 దేవుడు పరలోకంలో ప్రశాంతమైన జీవితాన్ని 평안한 삶을 ఆనందించగలిగినప్పటికీ 하나님이시구만. ఆయన శరీరధారిగా 이 땅까지 오셔서 ఈ భూమిపైకి వచ్చారు. 장막 서셨다는 자체가 ఇది మన కొరకు శ్రమ పడాలని ఆయన యొక్క దృఢ నిశ్చయాన్ని సూచిస్తుంది. 세상 ప్రజలు ఎగతాళి చేసినప్పటికీ తండ్రి మరియు తల్లి మనల్ని చివరి వరకు రక్షించాలని నిశ్చయించుకున్నారు. తొలినాటి సంఘం యొక్క పరిశుద్ధులు తమ ఉనికి తమ పరిశుద్ధ త్యాగం మరియు ప్రేమ ద్వారా సాధ్యమైందని 사랑이 있었기에 గ్రహించారు. 또 우리가 있게 되었군 하는 사실을 ఈ విధంగా 초대교회 성도들은 ఈ లోకమునకు యోగ్యము కాని విశ్వాసమును వారు కలిగి ఉండగలిగారు. ఈ యుగంలో కూడా 우리들도 మనం సమరయ మరియు బుదిగంతముల వరకు స్వార్థను ప్రకటించి గొప్ప కార్యమును దేవుని నుండి పొందుకున్నాము. అపోస్తుల కార్యముల గ్రంథంలో మనం ముందు చూసినట్లుగా 온전히 다 అపోస్తులైన పౌలు దేవుని కార్యం యొక్క సంపూర్ణ నెరవేర్పులో 아무것도 తన జీవితాన్ని ప్రాముఖ్యత లేనిదిగా ఎంచారు. 좀 전에 우리 사도행전에서 그 내용을 우리가 살폈습니다. 누가 우리 క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవరు ఎడబాపును?
세상에 그 어떤 ఈ 것이 లోకంలో ఏది మనను క్రీస్తు ప్రేమ నుండి ఎన్నటికీ ఎడబాపలేదని అపోస్తున్న పౌలు నొక్కి చెప్పారు. 하나님께서 우리에게 베풀어 주신 దేవుని యొక్క లోతైన ప్రేమను విడిచిపెట్టమని సూచించడం లేదా అది ఏమి కానట్లుగా భావించడం ఎంత అనూహ్యమైనదో అతడు చెప్పాడు. 없는 것처럼 말살시기를 하다니 있을 수가 없는 일이라는 것이죠. 이랬기 ఈ 때문에 కారణంగా 사도들 అపోస్తులు మరియు ప్రవక్తలు తొలినాటి సంఘ పరిశుద్ధులందరితో పాటు 여러 가지 ఏ సామాజిక ప్రతికూలతలకు వారు భయపడలేదు. 조금도 그런 것을 두려워하지 않았습니다. 하나님의 మనం దేవుని ప్రేమను అర్థం చేసుకున్నట్లయితే మనం సులభంగా వదిలివేస్తాం. 자꾸 포기됩니다. 아버지 어머니께서 తండ్రి మరియు తల్లి మన కొరకు ఏం చేశారో తెలియకుండా 하지 못하는 가운데 그냥 오늘 మనము 토요일 ఈరోజు శనివారం కాబట్టి నేను సంఘానికి వెళ్ళవలను అని తలంచి కేవలం వెళ్తాము. 삶을 위해서가 아니라 మన రక్షణ మరియు పాపక్షమాపణ కొరకు కాక నాయకుల కొరకు వెళ్తాము. 이건 상당히 ఇది చాలా తప్పుడు దిశ. 방향이라고 봅니다. 하나님의 దేవుని యొక్క ప్రేమ గురించిన భరోసా కలిగి మనంతటా మనం 하나님께서 우리를 దేవుడు మనల్ని ఎలా నడిపిస్తున్నారు, 또 우리 ఈ భూమిపైకి రావడానికి ఆయన పరలోకములో ఎలాంటి మహిమను విడిచిపెట్టారు, 우리 죄를 위해서 మన పాపం నిమిత్తము ఆయన ఏ విధమైన బలిదానమును సహించారు 걸어가셨다. అని ప్రశ్నించుకోవలెను. 이런 것을 రోమా 8వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా మనం ఈ విషయాలను 우리도 ఒక్కొక్కటిగా పరిగణించవలెను. 말씀과 같이 세상에 మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి 아무 మనను ఎడబాప నేరవని 우리 주 రూఢిగా నమ్ముచున్నాను. 예수 안에 있는 하나님의 사랑에서는 결단코 끊을 수 없다. మన మార్గంలో ఇలాంటి శోధనలు లేక హింసలు వచ్చినను 하기 와도 మనం దేవుని ప్రేమను జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే ఆయన మనలను మన పరలోకపు స్వదేశానికి తిరిగి నడిపించడని వాగ్దానం చేశారు. 다 돌아오게끔 이렇게 인도하신다고 하셨습니다. 그 모든 కొత్త నిబంధన ఆ బోధలన్నీ 것이 바로 కలిగి ఉండలేదా? 겠습니까? 새 언약 కృత నిబంధనలో దేవుని ప్రేమను సూచించే 그 사랑 క్రీస్తు యొక్క శరీరము మరియు బలి అర్పణ రక్తం కలదు. 그리스도의 그 살이 그 속에 녹아 있습니다. 살을 떼어 తన శరీరం మరియు రక్తం ద్వారా తన పిల్లలను రక్షించే ప్రేమ కృత నిబంధనలో ఉన్నందున 새 언약 మనం అంతం వరకు విశ్వాసపూర్వకంగా 우리는 새 언약의 이 దాని కట్టడలను 유언들을 ఆచరించవలెను. 더 소중하게 잘 지켜야 되겠고 రెండు కృత నిబంధనలో ఉన్న 있는 దేవుని యొక్క ప్రేమ పట్ల కృతజ్ఞతాపూర్వకమైన హృదయాన్ని కలిగి ఉందాం. 감사는 మరియు రోమా 8వ అధ్యాయంలో నమోదు చేయబడినట్లుగా ఈ గ్రహింపును కలిగి ఉందాం. 그리스도의 사랑 안에서 ఈ లోకంలో ఏది మనను క్రీస్తు ప్రేమ నుండి వేరు చేయదు. 끊을 수 없다라는 이런 이제 깨달음이 이제 우리에게 있어야 되겠습니다. 우리를 ఈ భూమిపైకి వచ్చి దేవుడు మనల్ని 얼마나 ఎంతగా ప్రేమించి ఉంటారు. 이 땅까지 오셨을까? 또 పాత నిబంధన సమయాలలో దేవుడు మన కొరకు అనేక మార్లు 역사 ఎందుకు బలి అర్పణగా మారారు? 수많은 희생의 어떤 제목 అసంఖ్యాకమైన బలిదానముల వల్లనే 그런 수많은 희생 కృత నిబంధన స్థాపించబడెను. 때문에 새 언약이 ప్రతి ఒక్కరూ అది కేవలం ఎక్కడి నుంచో 그냥 만들어진 సృష్టించబడలేదు. 것입니다, 여러분. 그냥 ఇది కేవలం ఒకరోజు మార్కు మేడగదిలో ఈ రొట్టె నా శరీరము, ఈ గిన్నె నా కృత నిబంధన రక్తం అనే మాటలతో 만들어진 సృష్టించబడలేదు. 육적으로 보면 그렇게 భౌతిక దృక్కోణం నుండి అది అలా అనిపించవచ్చు. 수많은 కానీ ఆత్మిక లోకంలో కృత నిబంధన స్థాపించే పరిస్థితులు చివరకు దేవుని యొక్క లెక్కలేని బలిదానముల ద్వారా ఏర్పడెను. 비로소 새 언약이라는 것을 세울 수 있는 조건을 이제 갖추시게 된 것입니다. 우리가 పాత నిబంధనలోని బలి అర్పణల యొక్క కట్టడను మరియు కృత నిబంధనలోని అపోస్తుల యొక్క విశ్వాసపు క్రియలన్నిటిని మనం పరిగణించినప్పుడు దేవుని పట్ల పరిపూర్ణమైన ప్రేమ నుండి విశ్వాసము ఉద్భవించిందని మనం చూస్తాము. 한 이와 같은 మరియు ఈ విశ్వాసం ద్వారా 사랑 속에 వారు పరలోకం పట్ల నిరీక్షను కలిగి ఉందరు. 존재하게 되었고 또 그 믿음을 통해서 천국에 대한 소망을 가질 수 있었다는 것을 우리가 또 생각할 때 주변에 కాబట్టి మన చుట్టూ ఉన్న ఏదైనా దూషణ వల్ల మన విశ్వాసం సల్లారిపోకుండా దేవుని పట్ల మనకున్న ప్రేమ ద్వారా అది ప్రతిరోజు బలంగా ఎదగాలని నేను ఆశిస్తున్నాను. 별로 더 자라날 수 있는 신앙이 다 돼 주시길 부탁드립니다. 우리의 దేవుని పట్ల మన ప్రేమ ఎంత గొప్పదైనప్పటికీ 해도 అది తన చేతులను చారిన కుందేలు పిల్ల వలె మాత్రమే విశాలంగా ఉండగలదు. 는 될 수가 없죠. 그리고 దేవుని ఎడల మన ప్రేమ ఎంత ఉన్నతమైనదైనా 라고 하더라도 అది కుందేలు పిల్ల యొక్క ఎత్తును మించదు. 뛰는 그 정도의 점프밖에는 하나님을 향해서 더 할 수 있는 사랑이 없습니다.
అయినను దేవుడు మనకు తన అపారమైన ప్రేమనిచ్చినప్పటికీ 표현을 안 ఆయన దాన్ని కనుపరచలేదు. ఆయన ప్రతిరోజు నేను మిమ్మల్ని ఇంతగా ప్రేమించానని చెప్పవలసి ఉన్నట్లయితే ఆయన ప్రేమ యొక్క పరిమాణం మరియు కొలతల చేత మనం ఉప్పొంగిపోవచ్చు. 짓눌려 버릴 수가 있을 것입니다. 아무 ఒక్క మాట కూడా మాట్లాడకుండా దేవుడు మనల్ని 아끼시고 మౌనంగా ప్రేమించారు. 버리십니다. 그걸 మనల్ని మనం తండ్రి మరియు తల్లి కొరకు మనం ఏం చేయగలము? 우리도 아버지 어머니를 మేము వారికి ఎలా సంతోషాన్ని తెచ్చి మహిమను చెల్లించగలమని ప్రశ్నించుకుంటూ 어떻게 దీన్ని పరిష్కరించడం కొనసాగించవలెను. 이 점을 늘 생각하시면서 మనం ఈ ప్రశ్నలను మనసులో ఉంచుకొని మనం ఒకప్పుడు ఆనందించిన మహిమగల స్థితిలోకి తిరిగి రూపాంతరం చెందుటకు ప్రయత్నించవలెను. 노력하셔야 되겠습니다. 예, 그 వీటిలో అత్యంత ముఖ్యమైన అంశం 내용이 తండ్రి మరియు తల్లి యొక్క ప్రేమ. 사랑이라고 되어 있습니다. మనం తండ్రి మరియు తల్లి యొక్క ప్రేమను గ్రహించినప్పుడు 그 순간 మనం దేవదూతల వలె మన అసలైన అందమైన స్థితిలోకి రూపాంతరం చెందగలము. 아름다운 모습으로 변모될 수가 있습니다. 초대교회 తొలినాటి సంఘ పరిశుద్ధుల కంటే 7 రెట్లు బలమైన విశ్వాసంతో, ప్రేమతో మరియు నిరీక్షణతో ప్రపంచాన్ని రక్షించడంలో మనం అందరం ముందుంటామని ఆశిస్తూ 하는 일에 ఈనాటి ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను. 여러분과 제가 꼭 되기를 ధన్యవాదములు. 말씀 이것으로 마칩니다. 감사합니다.